నేను రీసెంట్ గా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని కొత్తగా వెళ్దామని సూపర్ స్టేషన్ వెళ్ళాను. ఇక్కడ ఏం జరిగిందో చెప్తామని ఈరోజు వచ్చేసాం. అయితే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ అయితే ఖాళీ లేదు. ట్రైన్ ఖాళీ లేదు. నేను మా అమ్మ నించున్నాను. అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు. వచ్చి అక్కడ నించున్నారు. నాతో మాట్లాడారు. చెల్లి ఎక్కడికి వెళ్తామంటే కొత్త వలస వరకు అని చెప్పాను. కొత్త వలస, మాది కూడా కొత్త వలస, మాది పాలెం, మీకు తెలుసా అన్నారు. ఏమో మాకు తెలియదండి, నేను ఇప్పుడే వెళ్తున్నాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పాను. అప్పుడు సరే అయితే నా బ్యాగ్ పట్టుకో అని ఇచ్చారు. అంటే వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తారు కదా, నా బ్యాగ్ పట్టుకో నేను పట్టుకున్నాను. అలా వెళ్ళి అడుగుతారు కదా, అడిగారు. అయింది. కొంతమంది దగ్గర తీసుకున్నారు, కొంతమంది 20 రూపీస్ ఇస్తే చేంజ్ లేదు చెల్లి, అందులో తీసి ఇవ్వ అన్నారు. ఎందుకులే, నాకే ఎందుకు అనేసి తీసేసుకుంది అని పంపించేసింది ఆవిడతో. అయితే ఆవిడ మళ్ళీ చేంజ్ తీసుకొని మళ్ళీ నాకు బ్యాగ్ ఇచ్చేసారు కొంచెం అని చెప్పి. సర్లే కదా, మనం దిగిపోతాం కదా అని తీసుకున్నాను. తీసుకొని కొంచెం నా దగ్గర తర్వాత ఆ ట్రైన్ లో సమోసా కొని నాకు ఒక సమోసా ఇచ్చారు. అయితే ఆ చెల్లి తిను అని ఇచ్చారు. నాకు అంతగా తినాలనిపించలేదు, కానీ పక్కన వాళ్ళు ఆవిడ ఇచ్చిన మంచిది తిను అంటే కొంచెం తిన్నాను. ఇంకా నెక్స్ట్ కొత్త వలస వచ్చేస్తుంది. అక్కడ ఇంకా కనిపించట్లేదు, వస్తారో లేదో అని చెప్పి స్టేషన్ దిగిపోతున్నప్పుడు బ్యాగ్ ఇక్కడ ఒక బ్యాగ్ దగ్గర పెట్టేసి ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాను. ఆవిడ వస్తే ఇప్పుడుందని చెప్పండి అని చెప్పాను. అప్పుడు ఆవిడ వచ్చి తీసుకుంటాం. నేను దిగిపోయాను కదా, దిగిపోయాక వెళ్ళిపోతుంటే అప్పుడు అక్కడ ఏదైనా మా అక్క పాయసం పెడితే తిందామని చెప్పి ఆగాము. ఆవిడ షాప్ దగ్గర అక్కడ ఫ్రూటీ తీసుకొని కొనుక్కున్నాను. సరే తాగుతారు కదా అనుకుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. చెల్లి ఫ్రూటీ తాగుతావా అని చెప్పి ఇచ్చారు. సర్లే అని తీసుకున్నాము. అమ్మ పాయసం తింటావా అంటే తింటాను అని చెప్పి ఆవిడ ఒక గ్లాస్ తెచ్చుకుని తిన్నారు. మళ్ళీ తర్వాత నా దగ్గరికి వచ్చి ఇంకా ఇంకో ఫ్రూటీ తాగుతావా, తీసుకోవాలా అని చెప్పి అన్నాడు. అయితే వద్దులేండి, పర్లేదు సరిపోద్ది అని చెప్పాను నేను కూడా. అంటే కొందరు చాలా బ్యాడ్ గా ఉంటారు, కానీ ఆవిడ మాత్రం చాలా డీసెంట్. అంటే డీసెన్సీ అంటే ఏమో నార్మల్ గానే అనిపించారు. తర్వాత అమ్మ మీకు మా అమ్మ